వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ముఖ్యంగా మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అయితే అద్భుతమైన సెంచరీతో అయితే చెలరేగిపోయాడు. టీ20లో అతనికి ఫస్ట్ సెంచరీ, చాలా సూపర్గా బ్యాటింగ్ చేశాడు. సో ఫస్ట్ టీ20లో సంజు శాంసన్ అదిరిపోయే సెంచరీతో అదరగొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిలక్ వర్మ ఇంకో సెంచరీ చేయడం అనేది ఒక యంగ్ టీమిండియా ఎలా అయితే ఎలాబరేట్ అవుతుందో, నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళబోతుందనే దానిపైన మాత్రం మంచి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక జోష్, ఒక ఎనర్జీ, ఒక ఆశలు చిగురిస్తూ ఉన్నాయి నెక్స్ట్ అప్కమింగ్ స్టార్ టీం పైన. అయితే సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా సెకండ్ ఇంకా థర్డ్ మ్యాచ్లలో డక్అవుట్ అయిపోయాడు. అన్న ఆడితే సెంచరీ లేకపోతే డక్అవుట్ అనేలాగా ఉంది పరిస్థితి. అఫ్కోర్స్ ఆడితే బాగా ఆడుతున్నాడు, లేకపోతే డక్అవుట్ అవుతున్నాడు, నెక్స్ట్ మ్యాచ్ ఆడినా మళ్ళీ కొట్టేస్తాడేమో అనుకోవడం కాదు, కానీ ఒక కన్సిస్టెన్సీ అనేది మాత్రం ఉండాలి. ఆడితే సెంచరీ కొడతా లేదంటే డక్అవుట్ అంటే మాత్రం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కనీసం మినిమం స్కోర్స్ అన్నా చేయాలి. సెంచరీలతో పాటు ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతూ టీంకి ఓపెనర్గా ఉన్నాడు కాబట్టి దానిపైన ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో టీంకి కాస్త స్టార్ట్ అనేది, ఒక మంచి గుడ్ స్టార్ట్ అనేది అతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు గత 2 మ్యాచ్ల్లో విఫలమైన అభిషేక్ శర్మ అయితే ఈ మ్యాచ్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తను కూడా చూస్తూ ఉంటే తన ఫామ్ని, ఆ టచ్ని తను మళ్ళీ తిరిగి పొందినట్టు కనిపిస్తుంది. అలాగే సంజు శాంసన్ డక్అవుట్ అయిపోయినప్పటికీ, మనకు స్టార్టింగ్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ కూడా ఆ తర్వాత అభిషేక్ శర్మ అలాగే తిలక్ వర్మ ఇద్దరు లెఫ్టీస్ చాలా అద్భుతంగా ఆడి 100+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. ఇద్దరి మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ రావడంతో టీమిండియా ఒక పెద్ద టార్గెట్ని అయితే సౌత్ ఆఫ్రికా ముందు వచ్చింది. వీళ్ళిద్దరు బాగా ఆడుతున్న తర్వాత మళ్ళీ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, రింకు సింగ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు మళ్ళీ పెద్దగా బ్యాట్తో ఆడకపోవడంతో టీమిండియా ఇంకాస్త పెద్ద స్కోర్ అయితే సాధించలేకపోయిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా దట్స్ ఎ గుడ్ టార్గెట్ సౌత్ ఆఫ్రికాకి. ఆ తర్వాత చివరిలో ఈ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న డెబ్యూ ప్లేయర్ మన రమన్దీప్ సింగ్, తను కూడా ఫస్ట్ బాల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్నే 6 కొట్టి చాలా అద్భుతంగా, అది ఒక డ్రీమ్ డెబ్యూ అని కూడా అనుకోవచ్చు మనం. ఎవరైతే అలా గతంలో కూడా చాలామంది టీమిండియా ప్లేయర్లు కూడా కొట్టున్నారు ఫస్ట్ బాల్కే ఇంటర్నేషనల్ క్రికెట్లో 6 కొట్టాలి అని మైండ్ సెట్తో వచ్చి కూడా కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్లో మన రమన్దీప్స్ కూడా చేరిపోయాడు. సో ఓవరాల్గా అయితే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి, అఫ్కోర్స్ సెకండ్ టీ20 మనం ఓడిపోయినప్పటికీ కూడా ఫస్ట్ టీ20 గెలిచిన తర్వాత మళ్ళీ సెకండ్ టీ20లో ఓటమి, ఇప్పుడు థర్డ్ టీ20లో మళ్ళీ విజయంతో ప్రస్తుతం 2-1తో మనమైతే లీడ్లో ఉన్నాం. రేపు ఇంకో మ్యాచ్ ఉంది. సరే, ఆ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ 3-1తో మంది అవుతుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే మాత్రం 2-2తో సిరీస్ సమం అవుతుంది. అయితే మ్యాచ్ కమింగ్ బ్యాక్ టు మ్యాచ్ విషయానికి వస్తే, సౌత్ ఆఫ్రికా ముందు ఒక బిగ్ టార్గెట్ పెట్టిన తర్వాత అటు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కూడా మిగతా స్టార్టింగ్లో ఎవరు అంత పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేదు. టీమిండియా బౌలర్లు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా హర్షదీప్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగా బౌలింగ్ చేశాడు. 3 వికెట్ల వరకు తీసుకున్నాడు. కాకపోతే హార్దిక్ పాండ్యా అలాగే వరుణ్ చక్రవర్తి కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. 4 ఓవర్లు వేసి 50+ రన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళిద్దరూ కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ టీమిండియా ఒక 11 రన్స్తో ఈ మ్యాచ్ని అయితే గెలిచింది. సౌత్ ఆఫ్రికా కూడా 200+ రన్స్ చేసినప్పటికీ కూడా మన టార్గెట్ని ఏదైతే అది రీచ్ కాలేకపోయింది. సో టీమిండియా బౌలర్లు ఒక విధంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. బ్యాటింగ్ సెంచురియన్ పిచ్, బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయినప్పటికీ కూడా చాలా బాగా బౌలింగ్ చేసి ఒక బిగ్ టార్గెట్ను సౌత్ ఆఫ్రికా చేసి చేయకుండా అయితే మన బౌలర్లు అయితే కట్టడి చేశారు. అయితే ఈ మ్యాచ్లో మనం ఈ మ్యాచ్ విన్నింగ్ క్రెడిట్ ముఖ్యంగా అయితే మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకి, అలాగే బౌలర్లకు కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కూడా, వాళ్ళిద్దరి మధ్య తిలక్ వర్మ అలాగే అభిషేక్ శర్మ మధ్య వచ్చిన ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో 100 రన్స్ పార్ట్నర్షిప్, అదే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్ గత 2 మ్యాచ్లుగా టీమిండియా బ్యాటర్లని కాస్త ఇబ్బందికి గురి చేస్తున్న కోయిడ్జిని మాత్రం ఈ మ్యాచ్లో చాలా దారుణంగా కొట్టాడు. అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. తను 3 ఓవర్లలోనే తను 50+ రన్స్ అయితే ఇచ్చేశాడు. సో అతన్ని మనం టార్గెట్ చేసి కొట్టినట్టు మాత్రం అనిపించింది. ముఖ్యంగా తిలక్ వర్మ అయితే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 56 బాల్స్లోనే 56 బాల్స్లోనే 8 4s 7 6sతో 107 రన్స్ చేసి అయితే ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఓవరాల్గా అయితే తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచిందని చెప్పాలి.